ఊరి చివర మనిషి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్ గారు, తెలంగాణ ప్రజా సాంస్కృతిక వేదిక అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో మన ఈరోజు ప్రధాన కర్త, మనం ఎవరి కోసమైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామో వారు రాములు గారు, రిటైర్డ్ పోలీస్ అధికారి. అదేవిధంగా రాములు గారు ఇద్దరు పోలీస్ అధికారులు, సార్ డిఎస్పి రాములు గారు. అదేవిధంగా మన ఎస్ఏ డేవిడ్, దియా విఘ్నేష్ రచయిత్రి. పాల్గొంటున్న అందరికీ విజ్ఞాన అభినందన. మొట్టమొదటగా అంటే ఇప్పుడు ఈ పుస్తకం మీద చర్చకు వచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఒకటి బయట చర్చల్లో గమనించింది, లేదా ఒకరిద్దరు నేను ఇట్లా పోతుంటే అన్నది, పోలీస్ ఆఫీసర్ ఆత్మకథ కూడా ఉంటుందా? ఏం చెప్తారు? ఎన్కౌంటర్లు, కేసులు ఇవే చెప్తారు, ఇంకేం మాట్లాడతారు? పోలీస్ ఆఫీసర్ అనగానే, పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే కరప్షన్ కదా, దాని గురించి ఎట్లా ఉంటుంది? ఇలాంటి అనేక రకాలు ఒకవైపు వస్తే, రెండో వైపు దళితుడు ఎక్కడ ఉన్న వాళ్ళు, వీళ్ళకు కూడా ఆత్మకథలు ఉంటాయా? స్వీయ కథలు ఉంటాయా? స్వీయ గాథలు ఉంటాయా? ఇవి కూడా రాస్తారా? ఇప్పుడు రెండు అంశాలు మన ముందున్నాయి. ఒకటి, ఇవి కూడా రాస్తారా, రాయాల్సిన అవసరం ఎందుకుంది, చదవాల్సిన అవసరం మనకెందుకుంది, ఎందుకు చదవాలి? ఈ రెండు అంశాల మీద చర్చ బాగా జరుగుతూ ఉంది, జరగాల్సిన అవసరం. ఎందుకని? మనకి సహజంగా ఉన్న ఏంటంటే, స్వీయ గాథలు అనగానే, నేను ఆత్మకథ అనే పదాన్ని వాడలేను, స్వీయ గాథలు. ఎవరైనా తన స్వీయ గాథ రాసుకునేటప్పుడు, అరే వాళ్ళ కంఠశోష, రాహుల్ గారు అలా చెప్పుకున్నాడు, నా గోస, ఆ గోస మనకెందుకు యాతన కావాలి, మనం ఎందుకు చదవాలి అనేది ఒక అంశం అయితే, అసలు ఈ స్వీయ కథలు మనకెందుకని మనకుండే ఒక మైండ్ సెట్ ఏంటంటే, స్వీయ గాథలు రాయాలంటే వాళ్ళు సమాజంలో చాలా ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళి ఏదేదో సాధించిన వాళ్ళు, అవి అంటే పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళవి మాత్రమే ఉంటాయి, వాళ్ళవి మాత్రమే మనం చదవాలి, మన టెక్స్ట్ బుక్లు అయ్యే ఉంటాయి. మనకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు చేశారు. కానీ ప్రతి మనిషికి ఏదో ఒక గాథ ఉంటుంది. అదే ముఖ్యంగా వర్ణాధిపత్య, కులాధిపత్య వ్యవస్థ తరతరాలుగా ఈ సమాజంలో పాతుకుపోయిన సందర్భంలో, ఎవరైతే అట్టడుగున పద్భాగో శూద్ర అజాయత్, మీరు పాదాల నుంచి పుట్టారు, చాకరీ చేయడానికి మాత్రమే పుట్టారు అనే వాళ్ళు కొన్ని వేల ఏళ్ల నుంచి సంపదకు దూరమై, శ్రమకు దూరమై, అలా అణచివేయబడిన వాళ్ళ నుంచి ఒకరిద్దరు ఆ స్ట్రగుల్ నుంచి బయటకు వస్తే ఆ తన్లాట ఎంతగా ఉంటది, ఎంత తన్లాట నుంచి బయటకు వస్తే ఆ స్థాయికి చేరుకోగలుగుతారు. ఆ తన్లాటని ఈరోజు ఈనాటి యువతకి వెళ్లాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమనుకుంటున్నారు నేటి యువత, అమ్మాయ్యా ఏదో తెచ్చి పెట్టారు కాబట్టి ఇక వాళ్ళ ముందు తరాలు, రెండు తరాలు కాస్త కష్టాలు పడి ఆ తన్లాట నుంచి వాళ్ళు బయటపడ్డారు, వాళ్ళు అయిపోయినాక లేదో చెప్తా ఉంటే ఇటు తిరిగి ఇదే అల్లరి చిల్లరి, ఇదే లైఫ్ అనుకొని మళ్ళీ అటు సన్నాసులాగా మారే పరిస్థితిలోకి వెళ్తాం. కాబట్టి ఇలాంటి చరిత్రలు నేటి తరానికి అందాల్సిన అవసరం ఉంది. ఆ తరాలు దీని నుంచి రెండు, ఒకటి స్ఫూర్తి అయినా పొందొచ్చు, లేదు రెండోది అందులోనే చెప్పుకున్నట్టు గుణపాఠమైనా అయి ఉండొచ్చు. అందుకే మన డేవిడ్ అందులో ముందు మాటలోనే ఒక మాట స్పష్టంగా రాశాడు. చాలా చరిత్రలు మన తెలుగు నాటకు వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడ కానీ ఇక్కడ కానీ మరి తెలంగాణలో కానీ మనకి ఇదే అంటే స్వీయ గాథలు అనగానే ఏదో పైన అనేదే ఉంది. కానీ మహారాష్ట్రలో మిగతా చోట్ల డేవిడ్ కోట్ చేసిన అంశాలను చూసినప్పుడు అనేక మంది ఆ విధంగా వాళ్ళు రాసిన గాథలు చాలా మందికి ఉత్ప్రేరకంగా, ప్రేరకంగా పనిచేస్తాయి. అది ఈ పుస్తకం ద్వారా నాకైతే అది అనిపించింది. రెండో అంశం, నేను పుస్తకం లోతుల్లోకి వెళ్లే ముందు, రచయిత్రి దియా కవిత్వం మేము చదువుతాం, అభిమానిస్తాం ఆమెను. ఈ కథలు అనేది ఏదో ఒకటి రెండు అట్లా రాసింది, అది చూస్తున్నాం. కానీ ఒక స్వీయ గాథ, ఒక పుస్తకం రాయడం అనే దాన్ని ఎలా ఉంటుందో ఏమో అని నేను అనుకున్నా. తను ఫోన్ చేసి చెప్పి ఇట్లా పుస్తకం చదవాలి అది దాన్ని. అప్పుడు ఎందుకంటే స్వీయ గాథ అనేసరికి ఇప్పుడు నా గాథ గురించి, నా తనలాట, నా బాధలు, నా మానసిక సంఘర్షణ, నా వ్యవహారం అంతా నాకు తెలుస్తుంది. ఏమాత్రం పరిచయం లేని ఒక వ్యక్తి
ఒక 75 ఏళ్ల మనిషి యొక్క సంఘర్షణని, అది జీవితంలో జరిగినా లేదా కుటుంబంలో జరిగినా తనలో తాను మానసిక సంఘర్షణని ఇదంతా ఒడిసిపట్టి, అంటే ఒక అంతరంగాన్ని అంతఃసారాన్ని ఒడిసిపట్టి రాయాలి. చెప్పడం ఓకే, చెప్పినా కూడా దాన్ని పట్టుకోగలగాలి. ఆ పట్టుకున్న దాన్ని ఆ కలంలోకి వంపాలి. అది ఆ పుస్తకం మీద అక్షర రూపంలో మొలకెత్తాలి. అలాంటి మొలకలెత్తినే మనందరం కాస్త చదువుకునేటట్టు ఉండాలి, ఆసక్తికరంగా ఉండాలి. లేకపోతే మొదటి పేజీలోనే ఇక రాళ్ళు మూసేద్దాం అనే దగ్గరికి, లేకపోతే చదవగానే నిద్ర వచ్చేటట్టు ఉంటే అది అసలు చదవబుల్గా కూడా ఉండదు. సో ఇలాంటి, ఎలా ఇదొక పెద్ద టాస్క్, ఛాలెంజ్ ఎట్లా ఎత్తుకున్నది, ఏం చేస్తుంది అని నేనైతే ఆ చదువుకునేటప్పుడు అన్నా. అది అది చూసిన, ఎందుకంటే నాకు ముందు ముందు మాట చదివే అలవాటు ఉండదు. ఎందుకంటే అది చదివితే మన మీద ఒక ముద్ర పడుతుంది. అందుకే డేవిడ్ని కాసేపు పక్కన పెట్టి అసలు దియా ఎట్లా ఎత్తుకుంది, ఇది ఎలా తీసుకుంటది అనేది ఆ ధోరణిలో వెళ్ళి చూసిన. చివరిలో డేవిడ్ కూడా నేను అనుకున్న దాంట్లో ఉన్నాడా, లేకపోతే ఆయనలో ఇంకా కొత్త అంశాలు ఏమున్నాయి అట్లా అనేది నేను అది చూసాను. సో ఆ విధంగా చూసినప్పుడు అందులో దియా సక్సెస్ అయిందని, ఆ విధంగా మొత్తం అంత రంగాన్ని ఒడిసిపట్టి, ఆ సారాన్ని ఒడిసిపట్టి రాయడంలో దియా సక్సెస్ అయింది. చాలా ఆసక్తికరంగా రాసింది. మనందరం చదువుకోవడానికి వీలుగా ఉండడమే కాకుండా ఏ అంశాలని ఎక్కడ నొక్కి చెప్పాలో, ఏ అంశాలు మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయో ఆ విధంగా చెప్పింది. ఇక రాములు గారి జీవితానికి వస్తే, పుట్టింది వికారాబాద్ జిల్లాలోని మారుమూల పల్లె బషీరాబాద్. నేను 1992 ఆ ప్రాంతంలో అక్షరాస్యత ఉద్యమంలో నల్గొండ జిల్లా కోఆర్డినేటర్గా, స్టేట్ రిసోర్స్ పర్సన్గా దేశం అంతా తిరిగి, రాష్ట్రం అంతా, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగిన. ఆ సందర్భంలో వికారాబాద్లో అక్షరాస్యత ఉద్యమం జరుగుతూ ఉండేది. సో అక్కడ ఆ 14-16 మండలాల్లో జరుగుతుంటే నేను ఆ ప్రాంతానికి వెళ్ళిన. అప్పుడు వెళ్ళి చూస్తే ఆ బషీరాబాదు, ఆ బంట్వారం మండలాలకు వెళ్ళాలంటే, అసలే మేము వెళ్ళేదే అక్షర కేంద్రాలంటే రాత్రిపూట వయోజన విద్యా కేంద్రాలు, నైట్ వెళ్ళాలి. సారుకు తెలుసు డే టైమే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అట్లాంటి చోట నేను నైట్ వెళ్ళాలి. ఎట్లా అంటే ఇక అప్పుడు ఒక ఆర్డీఓ ఆఫీసులో రాజదూత ఉండేది, అది వేసుకొని తిరిగేటోడిని. అట్లా తిరిగి అక్కడ ప్రాంతాలు తిరిగిన. అప్పుడు భోజనం కానీ తిండి కానీ మనకి ఇక్కడ మన అనువాటు వేరు, అక్కడికి పోయిన పరిస్థితి. అంత మారుమూల పల్లెలో ఉన్న వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడి బయటికి రావాల్సి వస్తుంది. ఒక హైదరాబాద్ లాంటి నగరంలోకి వచ్చి ఒక ఎస్ఐ లేదా సిఐ స్థాయిలోకి వచ్చి పనిచేయడం అనేది అది చాలా స్ట్రగుల్ తోటి కూడుకుని ఉంటుంది. అయితే ఈ తరంలోకి రాములు గారికి వచ్చేసరికి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ రైల్వేలో ఉద్యోగి కాబట్టి ఒక మొదటి తరము అంతకుముందు ఉండే ఈ అణచివేతని, వేల సంవత్సరాల అణచివేత నుంచి కొద్దిగా ఒక్క అడుగు ముందుకు పడింది. కానీ ఆ ముందుకు పడిన అడుగు కూడా అక్కడ వాళ్ళ ఫాదర్ పడ్డ కష్టాలు, అక్కడి నుంచి అవన్నీ కూడా అందులో చాలా స్పష్టంగా, అంటే ప్రతిదీ ఒక జీవితం. ఇప్పుడే కాదు, నాకైతే ఈ తన్లాట ఈ రోజుకి అయిపోయింది అనుకోని నేను, ఇంకొక 4-5 తరాలు ఈ తన్లాట కొనసాగుద్దేమో అనిపిస్తాను. లేదు, ఈ కాలంలో ఇంకా మరింత పెరుగుద్దేమో అనిపిస్తుంది. ఒక్క నిమిషం. ఆ అవకాశం కూడా తన ముందు ప్రాథమిక ఫస్ట్ జాయిన్ అయిన బడిలో పడ్డ ఘర్షణ, అక్కడ కులం పేరుతో ఎదుర్కొన్న అవమానాలు, అవన్నీ చేస్తూ మన దియా అక్కడ అంబేద్కర్ గారి జీవితంలో జరిగిన ఘటనను కూడా కోట్ చేసింది. ఇది అంబేద్కర్ గారి జీవితంలో జరిగింది, ఓకే, మన అందరికీ అర్థమవుతుంది అది అంబేద్కర్ గారి జీవితంలో జరిగింది. అక్కడి నుంచి ఆయన ఏ విధంగా ఛాలెంజ్ చేసి బయటకు వచ్చింది, ఇది అందరికీ తెలిసిందే. కానీ ఈ దేశంలో నాకు తెలిసి ప్రతి దళితుడు, శూద్రుడికి జీవితంలో ఎప్పుడూ ఒకసారి జరిగిన అనుభవమే ఈ వివక్ష. కులాధిపత్య సమాజంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొన్నదే. సుద్దాల అశోక్ తేజ సినిమాకు పోయినప్పుడు ఏం రాని రెడ్ కార్పెట్ వర్క్స్ ఏం పిలవలే. ఆయన జాతీయ అవార్డు పొందిన తర్వాత కూడా జరిగిన అవమానాలు తెలుసు. సో ఇది చాలా సహజమైన, అంటే ఇవి అసలు మనం లెక్క పెట్టాల్సినయా? ఇది కూడా అంటే వివక్ష కూడా మీకు ఇది అవమానమా? ఇది కామన్ కదా, మీకు సర్వసాధారణం కదా, దీన్ని కూడా పట్టించుకుంటారా? పిలవడమే ఊర్లలో, పిలవడమే కులాల పేర్లతోటి, అరే ఆ మాదిగొణిగులు, ఆ మాలోనిగులు, లేకపోతే ఆ సాలోనిగులు, ఈణిగులు, ఇదే కదా. అంటే పేర్లు కూడా మర్చిపోయే స్థాయిలోకి కులం మన సమాజంలో వచ్చిన తర్వాత ఇంకా చదువు ఎన్ని కష్టాలు పడి, ఎన్ని బాధలు పడి ఉండాల్సి వస్తుంది. సో ఆ రకమైన బాధ ఎదుర్కొని అక్కడ ఆ బడి నుంచి ఒక రకంగా ఈ దేశంలో ఈవెన్ స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా
కోట్ల మంది పిల్లలు బడి నుంచి బలవంతంగా నెట్టివేయబడుతున్నారు. తెలంగాణ మోటు భాషలో చేయాలంటే తన్ని బయటికి పంపబడుతున్నారు. ఇదేదో డ్రాప్ అవుట్స్ అని రకరకాల పేర్లతో హై స్కూల్లోపే చాలా అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అనే దాన్ని గనక మనం పరిశీలించాలంటే ఇగో అందులో రాములు గారు తన అనుభవాలు పేర్కొన్నాయి వస్తాయి. స్కూల్లో జరిగిందే కాదు, స్కూల్కి పోవడానికి ఆయన బ్రిడ్జి దాటేటప్పుడు చెప్పాడు కింద తోడేళ్ల గురించి అని. ఇంకో మాట కూడా చెప్పొచ్చు. అక్కడికి పోయి సాయంత్రం పూట వస్తా ఉంటే ఎంతమంది దయ్యాలు భూతాల భయాలతోటి ఆ మూఢనమ్మకాలతోటి బయటికి వెళ్లకుండా ఉండే ఆ కష్టాలు పడ్డవాళ్ళు, బాధలు పడ్డవాళ్ళు, ఇవన్నీ నిరంతరం. ఈ మధ్య నేను చాలాసార్లు నాకు కేజీబీ స్కూల్, ఇతర స్కూల్ నుంచి ఫోన్లు వస్తాయి. సాయంత్రం అయితే చాలు దయ్యాలు భూతాల పేరుతోటి మా పిల్లలు బడికి పోవట్లేదు సార్. ఇప్పటికీ మీరు ఆదివాసీ ప్రాంతాలకు వెళ్తే 7th 8th కూడా పిల్లలు దాటలేరు. అంత డ్రాప్ అవుట్స్. ఏంటంటే చదువుకుంటే మంత్రాలు వేసి చంపుతారు సార్ అని. ఈ మంత్రాల కథ ఆ బాషీర్బాద్లో అక్కడ ఎంత దారుణంగా ఉంటుందంటే ఒకసారి ఒక ఊర్లో పోతే ఆ పక్క ఊర్లో మీ మండలం పక్క ఊర్లో అదే ఊరి పేరే ఉండే నాకు ఐడియా లేదు కానీ రాళ్ళు పడుతుంటే మా కేంద్రాలన్నీ మూసుకోవాల్సిన పరిస్థితి, చదువు కేంద్రాలు అప్పుడు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అట్లాంటి దాడులు ఇవన్నీ చాలా జరిగినాయి అక్కడ. వాటి మీద కూడా మేము సో అట్లాంటి నమ్మకాలు కూడా మనల్ని ఒకవైపు ఏమో కులం పేరుతో ఆధిపత్యం, మరొక వైపు ఈ ఇవి, ఇంకోవైపు మీరు అన్నట్టు అడవుల్లో పోతే ఆ తొడేళ్ళు, మిగతా జంతువుల భయం, ఇవన్నీ కూడా చదువుకు ఆటంకాలే. సో ఇన్ని ఆటంకాలు ఎదుర్కొని ఆ చదువు అనే బడిని దాటి బయటికి రావడం అనేది ఈ రోజే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఈ రోజే ఇంత కష్టంగా ఉంటే 40-50 ఏళ్ల పరిస్థితి అది మామూలు తన్లాట కాదు, అది మామూలు ఘర్షణ కాదు. ఆ ఘర్షణ చాలా పెద్ద ఘర్షణతోటి చాలా మంది వెనక్కిపోయారు. కొంతమంది మాత్రమే దాన్ని తట్టుకొని ఇట్లా రాములు గారు లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది అట్లా కొద్దిగా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం 1 కిలోమీటర్ నడవాలంటే వెనక ముందు ఆడుతున్నారు. కానీ ఊర్లలో ఎవరైనా సరే పిల్లలందరూ ఆ ఊర్లలో ఉన్న వాళ్ళు 5-6 కిలోమీటర్లు నడిచిపోయి చదువుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఉండేది. సో ఆ రకంగా ఆ స్కూల్ జీవితం అవన్నీ ఇంకా అనేక ఘర్షణలు అందులో ఉన్నాయి. అవన్నీ నిజంగా చాలా, అవి బయటికి చెప్తే ఇది కూడా సమస్యనా, బడికి పోవడము పోయిండు, ఆ బ్రిడ్జ్ దాటిపోయిండు, ఆ దాటినోడికి కదా బాధ అర్థమవుతుంది. ఆ రోజు పడ్డ యాతన చిన్నపిల్లలు ఒక వెళ్ళడానికి పోయినప్పుడు అక్కడ దాని నుంచి పోయేటప్పుడు ఆ భయం ఎంత ఉంటుంది, కింద తొడేళ్ళు ఉంటే పైనుంచి ఆ బ్రిడ్జి నుంచి దాటుతా ఉంటే ఆ భయం ఎంత ఉంటుందంటే అది అనుభవించిన వాళ్ళకి తప్ప మనకు అర్థం కాదు. సరే దియా కూడా అనుభవించి ఉంటుందిలే, అట్లా అందుకే అట్లా రాయగలిగింది అనేది కూడా మనం అనుకోగలుగుతాం. అట్లాంటి ఘర్షణలోంచి చదువుకొని సరే తను బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ మారుమూల బషీరాబాద్ నుంచి మొత్తానికి హైదరాబాద్ వచ్చి చేరాడు. ఈ హైదరాబాద్ మన కాచిగూడ హాస్టల్. ఇక ఆ కాచిగూడ హాస్టల్లో నాకు తెలిసి ఇది ఒక్క గాథ కాదు. కాచిగూడ హాస్టల్లో మీరు ఏ పిల్లవాడిని కథ తెచ్చినా అదొక జీవిత సంఘర్షణ గాథ బయటకు వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. అక్కడ పోతే వాళ్ళకి అది లేక 2-3 రోజులు తిండి లేక ఆఖరికి పచ్చడి మెతుకులు, కారం మెతుకులు వేసుకొని తిని అల్సర్ అయిన ఫ్రెండ్స్ నాకు తెలుసు. అల్సర్లు వచ్చి ఇట్లా కింద మీద పడ్డోళ్ళు ఇప్పటికీ మనం పోతే ఆడ స్నానానికి నీళ్లు ఉండవు, లెట్రిన్ పోవడానికి ఉండదు. అట్లాంటి బాధలన్నీ పడి ఘర్షణలన్నీ పడి బయటకు వచ్చి పోయి చదువుకుందామని స్కూల్లోకి పోతే అక్కడ ఘర్షణ. ఆఖరికి డేవిడ్ అలా చెప్పినట్టు ఆ కాలేజీకి పోతే సిటీ కాలేజ్ చాలా మంచి కాలేజ్, అందరికి ఫేమస్ అయిన కాలేజీ. అట్లాంటి కాలేజీలో కూడా మళ్ళా లెక్చరర్ నుంచి ఏ పొరపాటు జరిగినా ఇమ్మీడియట్గా వచ్చే పేరేంది, కొట్టాల్సి వచ్చినా తిట్టాల్సి వచ్చినా అదే అడ్డం ఎమ్మటే. ఇక వీడు అది తిట్టు ఆఖరికి నువ్వు చంపినావో లేదు కానీ ముందొచ్చి మాత్రం రంపంతో పొడిచినట్టే లేదా పెద్ద తల్వార్తో పొడిచినట్టే కులవాడ అడ్డం వచ్చి ఉంటుంది. సో దాంతో కాలేజీ నుంచి నెట్టివేయబడు. సో ఇలాంటి సంఘర్షణలు తట్టుకొని బయటికి రావడం అనేది ఒక సాధారణ జీవితంలో, అంటే ఇది సాధారణపరమైన అంశాలుగా మనకు అనిపిస్తాయి. ఏముంది ఇవి కూడా సమస్యలే, కానీ అనుభవించిన ఆ మానసిక సంఘర్షణ ఉంటుంది, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. సో అలాంటి సంఘర్షణ అనుభవించిన వాళ్ళందరికీ కూడా ఇది నేనొక్కడే అనుభవించిన కాదు, ఇలాంటి వాళ్ళు ఇంకా నాకు చాలా మంది ఉన్నారు అనేది గాథ చదవడం ద్వారా అందరికీ అది ఒక అవగాహన కలిగే అవకాశం ఉంటుంది. సో అందరు కూడా నేను పడ్డా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు నేను కూడా రాగలననే ఒక కాన్ఫిడెన్స్ కూడా ఈ ఘటన ఇవి వివరించిన తీరులో అది ఆ చదివే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చాయి. అంటే నేటి యువతరానికి పుస్తకం చదవడం అనేది ముఖ్యంగా
దళితులకి, శూద్రులకి ఇది చాలా అవసరం, ఇది చదవడం గిరిజనులకి అనేది నా అభిప్రాయం. సో అట్లాంటి తన్లాటలు అక్కడ పడి అక్కడి నుంచి వచ్చి మొత్తానికి అటో ఇటో చేరి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అదంతా పెద్ద ప్రహసనం. మళ్ళీ నేను మొత్తం పుస్తకం అంతా చదివితే మీరు ఇక్కడే అయింది. కానీ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నాకు అంబేద్కర్ చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. కమ్యూనిస్టులకు ఒక మాట చెప్తాడు ఆయన. ఏం చెప్తాడంటే, ఈ దేశం మీరు చెప్పినట్టు సమాజ పరిణామంలో గత్తరిగిపోదు కాదంతా ఆలోచిస్తే ప్రపంచంలో అంతా శ్రమ విభజన జరిగింది, వర్గాలుగా ఏర్పడింది. కానీ భారతదేశంలో శ్రమ విభజన మాత్రమే జరగలేదు, శ్రామికుల విభజన జరిగింది. అందువల్ల మీరు ఇక్కడ విప్లవాన్ని జయప్రదం చేయాలనుకుంటే ఈ కులం అనే అంశాన్ని మీరు అడ్రస్ చేయకుండా మీరు విప్లవానికి వెళ్తే శ్రామికుల మధ్య ఐక్యత సాధ్యం కాదు, ఆ విభజన ఉంది. పొరపాటున ఏదైనా కారణం రీత్యా విప్లవం జయప్రదం అయినా కూడా విప్లవ అనంతరం మొట్టమొదట మీకు అడ్డం వచ్చే మీ కాళ్ళకి అడ్డం పడేది కులమే అంటాడు. నువ్వు విప్లవం సక్సెస్ అది చైనాలోనో రష్యాలో వచ్చినట్టు అధికారంలోకి వచ్చినా మళ్ళా నీ కాళ్ళకి కులమే అడ్డం పడుతుంది, శ్రమ విభజన అంత దారుణమైన పరిస్థితి ఉంది అంటాడు. సో అక్కడే మీరు ఎక్కడ పోయినా ఇది అడ్డం పడుతూనే ఉంటుంది కాళ్ళ సందులో, నువ్వెంత స్థాయికన్నా వెళ్ళు. అది అలా వచ్చి ఇట్లా వచ్చి కాళ్ళ మధ్యలో పడు. కానీ అదే ఆధిపత్య కులాలకు వచ్చేసరికి ఏమవుతుంది, ఎన్ని తప్పులున్నా వాళ్ళకు చదువు చక్క వచ్చినా రాకున్నా అందులో మాత్రం ఎక్కి కూర్చుంటారు. సో ఇక్కడ ఒక్కొక్కళ్ళము ఎవరు ఏ స్థాయికి చేరినా కూడా దాని వెనుకాల చాలా పెద్ద ఎత్తున సంఘర్షణ ఉంది. అది లేకుండా ఇంత దూరము వచ్చేది సాధ్యం కాదు. సో అలాంటి సంఘర్షణ రాములు గారి జీవితంలో కూడా అనేక ఘటనలు జరిగాయి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, సస్పెండ్ అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్ అయితే 6 నెలల్లో రివోక్ చేయాలి. అది జనరల్ ప్రాక్టీస్. 1.5 ఏడాదిన్నర 2 ఏళ్ళైనా కూడా ఎందుకు మళ్ళా సస్పెన్షన్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అక్కడ మళ్ళా అడ్డం వచ్చేది కులమే. ఇది వేరే వాళ్ళకి రాదు, అది వస్తే వాళ్ళకి వెనకాల చాలా ఉన్నాయి. అందులో మళ్ళా నిజాయితీగా నిలబడ్డ వాళ్ళకి ఇంకా కష్టం. నిజాయితీగా నిలబడ్డది అది నిజాయితీగానే చెప్పాడని నేను అనుకుంటా రాములు గారు. అంటే ఒక రికమెండేషన్ వచ్చి మీరు చేయాల్సి వచ్చినప్పుడు దానికి మళ్ళీ కండిషన్స్ పెట్టి పెళ్లి చేసుకుంటేనే నీకు ఇది ప్రమోషన్ వస్తుంది లేకపోతే ఇవి వస్తాయి అన్నప్పుడు కూడా అది తట్టుకొని నిలబడి ఇలాంటి ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయడం అనేది జీవితంలో చాలా పెద్ద సంఘర్షణ పడుతుంది తప్ప అది సాధ్యం కాదు. ఇంకోవైపు ఇది ఇట్లనే కొనసాగుతా ఉంది, అధికారులతో గొడవలు ఇవన్నీ ఉంటాయి. ఒక నిజాయితీ గల అధికారి దావూద్ ఇబ్రాహిం లాంటి ఒక స్మగ్లర్తో, ఇంటర్నేషనల్ స్మగ్లర్తో గొడవపడి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఎంత సపోర్టివ్గా నిలబడాలి. తన జీవితంలో అలాంటి ఒక 2-3 చాలా అంటే లైఫ్ థ్రెట్ అండ్ ఛాలెంజెస్ ఫేస్ చేశారు. వాటిని తట్టుకొని నిలబడ్డ వాళ్ళని ఎంత డిపార్ట్మెంట్ సపోర్టివ్గా నిలబడాలి. సపోర్టివ్గా నిలబడకపోను వేరే అంటే అబద్ధపు ఆరోపణలు నెట్టి సస్పెండ్ చేయడము లేకపోతే పనిష్మెంట్ల కింద పెట్టడము ఇలాంటివి అంటే ఆ డిపార్ట్మెంట్లు. అందుకే నేను వచ్చేటప్పుడు ఒక లాయర్ అంటుంటే ఏదో నేను ఎటు పోతున్నా అంటే ఇట్లా ఒక పుస్తక ఆవిష్కరణ ఉంది వెళ్తున్నా అది అనగానే పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ అంటేనే కరప్షన్ కదా, ఇది లేకుంటే ఎట్లుంటుంది అని. సార్ ఆ కరప్షన్ ఉన్నప్పుడు ఎట్లా ఎదుర్కొంటారో కూడా ఉంటుంది సార్ అని చెప్పి నేను వచ్చిన. సో ఇది కామన్ గా మనకు ఉండే అంశాలు. అట్లాంటిది పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఉంటుంది. ఆ కరప్షన్ ని లేని అధికారులు అంటే నిజాయితీ నిబద్ధతతో పనిచేసే అధికారులు ఎదుర్కొనే కష్టాలు బాధలు ఎలా ఉంటాయి అనేది ఈ పుస్తకం ద్వారా మనకి అవగతం అవుతుంది. సో వారి అనుభవాలన్నీ అక్కడి నుంచి అట్లా ప్రతి అంశం మనం అలా చూసుకుంటూ వెళ్ళచ్చు. అలాంటి సందర్భంలో చాలాసార్లు చాలా మంది ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కడో ఒక దశలో వెనకడుగు వేస్తారు. అది తప్పనిసరి పరిస్థితి కింద కూడా ఉంటుంది. అంటే ఇక తట్టుకోలేరు, ఇక సంఘర్షణ పడలేక ఎక్కడో దగ్గర దాన్ని వదిలిపెట్టి రాజీ పడ్డం అనేది ఉంటుంది. కాకపోతే రాములు గారి జీవితంలో మనకి పుస్తకంలో చూసినంత వరకు అక్కడెక్కడా రాజీ లేదు చివరి దాకా, ఈ రోజు వరకు కూడా. అక్కడ మనం ఆయన్ని అభినందించాలి. ఆ విధంగా నిలబడడం అనేది చాలా 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 గొప్ప అంశం. ఎక్కడ కూడా రాజీ పడకుండా ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు వచ్చినా కూడా.
సో వీటన్నిటినీ ఎన్ని రోజులు మరి రాములు గారు దియాకి వివరించాడో, వాళ్ళిద్దరు ఎంతసేపు కూర్చున్నారో నాకు తెలియదు కానీ ఆ రోజులు ఎన్న లెక్కితే ఇందులో లేదు, ఎన్నిసార్లు కూర్చున్నారో, ఎంత సిట్టింగ్ వేసి ఏమేమి చెప్పారో కానీ ఇక్కడి నుంచి అక్కడికి ఎంత పోయిందో కానీ అక్కడి నుంచి మాత్రం చాలా బాగా ఇందులోకి దిగింది. ఇక్కడ దియాని సక్సెస్ఫుల్గా చాలా బాగా దిగింది. అంటే నేను అదే మొదట్లో చెప్పినట్టు, ఒక మనిషి జీవితంలోకి ఇంకో మనిషి ప్రవేశించి ఆ మనిషి మానసిక సంఘర్షణను కూడా అర్థం చేసుకొని రాయడం అనేది ఏదో కథలాగా ఇట్లయింది అట్లయింది ఇట్లయింది అని రాయొచ్చు కానీ ఆ సంఘర్షణను కూడా అంటే తనే అది పడ్డట్టు అనుభవించి రాయడము, ఆ అంతరంగాన్ని పట్టుకోవడం అనేది. అయితే అందులోనే చెప్పినట్టు దియా చెప్పినట్టు రాములు గారికి అట ఫస్ట్ ఆమె ఇంట్రడక్షన్ రాయంగానే రాయకముందే నువ్వే రాయాలన్నారు ఇతర రచనలు చూసి. రాసిన తర్వాత ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయంగానే నేను రాయలేను అంకుల్, ఇది కుదరదు, నాకు నా వల్ల కాదు, నాకు ఎప్పుడు రాయలేదు, ఇది నా వద్దు అంటే ఆ ఫస్ట్ ఇంట్రడక్షన్ చూడంగానే నువ్వే రాస్తూ నువ్వే రాయాలని రాహుల్ గారు చాలా గట్టిగా చెప్పాడట. సో మనకు కూడా అది అర్థమవుతుంది, ఎందుకు చెప్పారు ఏమిటి అనేది అవి చదివినప్పుడు అర్థం అవుతుంది. కాబట్టి మా ఇక్కడ రాగానే మా స్కైలాబాబు అన్నాడు, నాకు కూడా అనిపించింది ఊరు చివర మనిషి అన్న ఈ టైటిలే ఏంది అసలు ఇట్లా పెట్టుకొని, అంటే ఊరు చివర మనిషికి కూడా ఒక స్వీయ గాథ ఉంటది, అది కూడా రాయగలిగా. మిమ్మల్ని వద్దనే ఊరు బయటికి దరివేసి వెలివాడలకి ఇక్కడ కూడా ఇట్లుంటదా అంటే అది చెప్పుకునే అంత ధైర్యం కూడా ఉండాలి. నేను ఊరు చివర మనిషిని అని. ఆ ఎట్లా మమ్మల్ని ఇన్ని రోజులు అణిచివేశారు, ఈ అణిచివేతల నుంచి కూడా ఇట్లా కొన్ని కోట్ల మంది ఎట్లా బయటకు వస్తా ఉన్నారు ఈరోజు, దానికి కారణం మనకంటే ముందు తరాలే మనకు చెప్పడం ఒక భాగం అయితే, ముఖ్యంగా మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు మనువాదం ఎంత దారుణంగా మనల్ని అణిచిపెట్టి ఉంచుతుందో దాని నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళు చెప్పిన మార్గం ఏదైతే ఉందో దాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అదే సందర్భంలో నేటి తరానికి అందాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి, ఇందులో లేనివి కూడా నేను ఒకటి రెండు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే అది అంబేద్కర్ అంబేద్కర్ అనగానే రాజ్యాధికారం, లేకపోతే అంబేద్కర్ అంబేద్కర్ అనగానే ఇంకోటేదో అని అనుకుంటాం. కానీ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు, కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు జరగాలి, సహపంక్తి భోజనాలు, ఇవన్నీ సంస్కరణ కార్యక్రమాలు జరుగుతాయి. కానీ వాటన్నిటికంటే కూడా అవన్నీ జరిగినా కూడా కులం పోదు. ఎందుకంటే హిందూ మతం అనేది నిర్మించబడిందే కులం పునాదుల మీద. కులం పోయిన మరుసటి రోజే అది ఉండదు, అది నిలబడదు. కాబట్టి ఆ కులం పునాదుల మీద అది నిలబడ్డది. కాబట్టి ఆ కులానికి మూలమైన మనల్ని దాస్య బంధనాల్లో కట్టిపడేసిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, చాలా మంది మనుధర్మం అంటే మనుస్మృతి ఒకటే అనుకుంటారు. మనుస్మృతి కాదు, అసలు మొట్టమొదలు చెప్పిందే వేదం. బ్రాహ్మణోస్య ముఖమాసిత్ బాహు రాజన్యకృత ఉరు తదస్యో యద్వైశ్య పద్భాగో శూద్రాజయత అని చెప్పింది ఋగ్వేదం. నిన్ను పాదాల దగ్గర కట్టేసింది. అందుకే అంటాడు కదా జాషువా, ఎవడికి ఎక్కడి నుంచి పుట్టాడో నాకెందుకు, నేనైతే నా అమ్మకే పుట్టాను అంటాడు. అది ఊరు చివర మనిషి అంత గట్టిగా చెప్పగలుగుతాడు. మేము మా అమ్మ నాన్నలకు పుట్టాము, మీరు ఎక్కడన్నా పుట్టారో మీరు తెలుసుకోండి, మాకు ఆ పాదాలతో ఆ ముఖాలతో సంబంధం లేదని చెప్పగలగాలంటే ఆ శాస్త్రాల యొక్క బండారాన్ని మనం వాళ్ళు ఎలా చెప్పారు, జ్యోతిబా పూలే ఎలా చెప్పారు, సావిత్రిబాయి పూలే ఎలా చెప్పింది, ఆ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ది రిడిల్స్ ఆఫ్ హిందూయిజంలో కానీ, ఎనిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో కానీ ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అది అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది, ఇంత స్థాయికి వచ్చినా నిరంతరం ఈ ఘర్షణ పడలేని వాళ్ళు ఏమవుతారు? పిల్లల్ని చాలా మంది ఇప్పుడు బాగా చదివిస్తా ఉన్నాం, మనం అక్కడ దాకా మేము తీసుకెళ్లి చదివిస్తా ఉన్నాం. మా పిల్లల్ని ఎంసెట్లు రాయించినాం, ఎంట్రన్స్లు రాయించినాం, నీట్ రాయించినాం, జేఈ రాయించినాం, అయిపోయింది. ఎన్ఐటి సీట్లు కొట్టారు, ట్రిపుల్ ఐటీ సీట్లు కొట్టారు. సీట్లు కొట్టినా కేడికి వెళ్తారు. మీరు కుంభమేళాలో చూసారో లేదో, ఐఐటి బాబా అని మొత్తం మీడియా యూట్యూబ్ ఛానల్ అన్ని చూపిండి. ఎవరి ఐఐటి బాబా? నువ్వు ఐఐటి దాకా కష్టపడి మన పిల్లల్ని ఐఐటి దాకా, ఎన్ఐటి దాకా పంపిస్తే, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ దాకా లేదా ఇంకో మెడికల్ కాలేజ్ దాకా పంపిస్తే అక్కడికి పోయినాక ఏమవుతారు పిల్లలు? వాళ్ళు ఈ ఘర్షణని తట్టుకోలేక, ఈ మానసిక ఘర్షణని తట్టుకోలేక ఇక్కడేదో పోటీలు పడి బట్టీలు బట్టి చదువు పెట్టి ఆ పైకి పోయినాక అక్కడ బట్టి చదువులు నడవ, ఇటుక బట్టీలు నడవ, ఒక ఇటుక వీక్తే మొత్తం గూలిపోయి ఆ సంఘర్షణ పడలేక దాంట్లోంచి బయటకు వచ్చి ఆ కాలేజీలు డుమ్మా కొట్టి గంజాయి దమ్ముకు అలవాటు పడి బట్టలు ఇచ్చే సన్యాసులాగా తిరిగితే వాళ్ళని హీరోలుగా చూపెడతా ఉంటే రేపు పొద్దున మన పిల్లలందరూ అట్టే కదా పోలం పోయేది. కాబట్టి ఆ లోతుల్లోకి మనం మా పిల్లల్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ సంఘర్షణ జరగాలి అంటే మన ముందు తరాలు
ఎంత ఘర్షణ పడి, ఎంత తన్లాటతోటి, ఎంత కొంట్లాటతోటి వాళ్ళు అక్కడ ఉండే సామాజిక పరిస్థితుల్ని, అక్కడ ఉండే రాజకీయ పరిస్థితుల్ని, ఆ గ్రామంలో ఉండే పల్లె వాతావరణాన్ని, వాటన్నిటిని ఎదిరించి తట్టుకొని నిలబడి బయటకు వచ్చిండ్రో ఆ గాథలన్నీ ఈరోజు మన దగ్గరికి చేరాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చదవాల్సింది ఈవెన్ నేనంట అంబేద్కర్ జీవిత చరిత్ర లేకపోతే గాంధీ జీవిత చరిత్ర కాదు. మన ఊర్లో మన దగ్గర మన పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు ముందుకెళ్ళడానికి వాళ్ళ జీవితంలో మన అమ్మ, మన నాన్న, మన అమ్మమ్మ, మన తాతయ్య, మన వాళ్ళు ఎన్ని కష్టాలు పడితే, ఎన్ని బాధలు పడితే ఇక్కడికి వచ్చారు, మనం ఈ స్థాయికి వచ్చామో తెలుసుకుంటే కానీ మన వాళ్ళకి ఆ బాధ అర్థం కాదు. కాబట్టి మన పిల్లలకు ఆ బాధ అర్థం చేయించాలి అంటే ఇలాంటి పుస్తకాలు ఇంకా అనేకం రావాల్సిన అవసరం. ఒక్కటి కాదు, చాలా రావాలి. సో దియా ముచ్చం ముందు ముందు ఇంకా రాస్తుందని ఆశిస్తున్నా, డేవిడ్ రాస్తాడని ఆశిస్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాయాలి. ఎవరికి వాళ్ళు ఎవరో రాయడమే కాదు, వీలైతే మనం ఏ స్థాయిలో పనిచేసినామో ఆ స్థాయిలో ఉన్న వాళ్ళందరము ఎవరి స్వీయ గాథ వాళ్ళు రాసి దాన్ని ప్రచురించాలా. చదువుకున్న ఐదుగురు జీవితాల్లో దాని మార్పు వచ్చి తీరుతుంది. కాబట్టి ఇలాంటి జీవిత గాథలు ఇంకా అనేకం రావాలని కోరుకుంటూ ఈ పుస్తకం గురించి సంక్షిప్తంగా నా అభిప్రాయాలు నేను తెలియజేయాలని మేము ముందుకొచ్చాను. సో అంటే మొత్తం పుస్తకాన్ని మళ్ళా వివరిస్తే అది పుస్తకం చదివినట్టు అవుతుంది. కాబట్టి మిత్రులారా, ఇలాంటి గాథలు మరిన్ని వస్తాయని ఆశిస్తూ రాములు గారికి అభినందనలు తెలియజేస్తున్న ఒక్క అంశం చివరిలో తన జీవితంలో ఇప్పటికీ ఫేస్ చేస్తున్న ఘర్షణని కూడా ఇది మాత్రం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి, చాలా కాన్ఫిడెన్స్ కావాలి. ఎందుకంటే పిల్లలిద్దరూ బ్రతికుండగానే తను ఎదుర్కొన్న ఆ కుటుంబ పరమైన ఆ సంఘర్షణని అతిగి ఒక ముందు పెట్టడము అనేది చాలా మంది, నేనైతే అంతంత బోల్డ్గా చెప్పగలుగుతాను నేనైతే అనుకోను. అది అప్పటికి అనేది నేను చెప్పలేను, కానీ అది చాలా గ్రేట్నెస్. దానివల్ల సంఘర్షణ పెరుగుతోంది. ఇంకా నాకు తెలుసు, అంటే నాకు ఇంకా లోతుగా వారితో అంత పెద్ద పరిచయం లేదు, కానీ ఆ సంఘర్షణ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అయినా కూడా అది ముందుకు వచ్చింది. సరే, భవిష్యత్తులో మేమేం ఆశిస్తామంటే ఆ సంఘర్షణ తగ్గి మీ కుటుంబంలో ఈ ఎదుర్కొన్న ఛాలెంజ్ కూడా మార్పు వచ్చి వాళ్ళు కూడా అర్థం చేసుకొని మీరు కూడా ఇది ఆ సంఘర్షణ తగ్గి మీ మధ్యలో మళ్ళా అనుబంధం పెరగాలని ఆశిస్తున్నాం. అదే డేవిడ్ చెప్పిన ఒక మాట, మార్క్స్ ఎప్పుడో చెప్పిన మాట, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మార్క్స్ పెట్టుబడిదారి సమాజం మొదలైతున్న తరుణంలో చెప్పాడు. ఈ రోజు దాని విశృంఖలత్వం చూస్తా ఉన్నాం, భారతదేశంలో చూస్తా ఉన్నాం. అది మానవ సంబంధాలను ఎంత విచ్ఛిన్నం చేస్తా ఉంది, ఏ విధంగా చేస్తా ఉంది. డబ్బు మొత్తం మన రాజ్యాన్నే కాదు, మన కుటుంబాన్ని కూడా ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తా ఉంది. మన అనుబంధాలు, అనురాగాలు, చాలా కవులు రాస్తారు కదా పాటలు, వీటన్నిటినీ ఏ విధంగా అది బ్రేక్ చేస్తా ఉంది అనేది మనకి అర్థమవుతా ఉంది. సో ఇవి కూడా చాలా కుటుంబంలో జరిగే సాధారణ అంశాలుగా ఉంటాయి, కానీ ఆ పడ్డ ఘర్షణ అవన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన ముఖ్యంగా దియా ఫోన్ చేసి చెప్పి, నాకు ఎప్పుడు ఈ పుస్తకాలు సమీక్షలు అంత పెద్ద అలవాటు లేదు, కానీ ఏదో ఇక అడిగింది కదా, మళ్ళీ అడిగినప్పుడు నేను లేదంటే ఇడేంది ఫోర్స్ కొడతాడు, నేను ఏదో అడుగుతా అని అనుకుంటుందేమో అని ఆమె నుంచి కోపం రాకూడదు అనే ఉద్దేశంతో నేను దీనికి అంగీకరించాను. సో థ్యాంక్ యూ. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.